సైడ్ వచ్చా తమ్ముడు. వర ఎడు తిరుగు బా. మీడియా కట్టం రావద్దు. ఈ 15 రోజులు కేడర్ కొంచెం మనశ్శాంతిగా ఉండాలంటే ఆయన అంతకంటే చెప్పగలిగింది ఇంకే ఉండదు. కాబట్టి అది ఒక ఓదార్పు. సార్ ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళ పైన అది అన్యాయం. ఇక్కడ నాని గారి మీద కానీ మరి ఎంతోమంది మీద అక్కడ మార్చాలలో అంటే భయం, అంటే ఓటమి భయం కాలంలో కనపడుతుంది. అది మనం ఈయన అడ్వైజర్ సజ్జల గారి మాటల్లో కానీ ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల కళ్ళల్లో ఇంటికి కళ్ళు అబద్ధాలు ఆడవు, మొహం అబద్ధం ఆడదు. మాటలు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి కళ్ళల్లో భయం ప్రస్ఫుటంగా కనపడుతుంది. వారి ఓటర్ ఖాయం, తెలుగుదేశం కూటమి అత్యద్భుత విజయం ఖాయం కాబట్టి ఫ్రస్ట్రేషన్లో చేసి వాళ్ళు 130-35 లక్షలు ఖచ్చితంగా వస్తాయి. బట్ 150 వచ్చినా నేనైతే ఆశ్చర్యపోను. గతంలో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ 110 అనుకుంటే 150 వచ్చినాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల దాంతో సహా. ఇప్పుడు అలాగే ఒక అద్భుతమైన విజయం 1994లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ పడినప్పుడు ఎటువంటి విజయం వచ్చింది, ఆ స్థాయి విజయం డిఫరెంట్గా అందుకుంటుందంటాను. ఎటువంటి సందేహం. వీళ్ళు ఒక ఎంప్లాయీస్ ఓటింగ్ చూడండి, వాళ్ళు కూడా ఒక దెబ్బతిన్న వర్గం. అలాగే అన్ని వర్గాలు దెబ్బతిని ఉన్నాయి. సో అందరూ కూడా ఎంప్లాయీస్ కేర్లో 80% పడింది అంటున్నారు. అంతా కాకపోయినా కనీసం 60% ఓటింగ్ ఎక్కడా కూడా తగ్గకుండా ఉంటుంది. పులి వదిలే టైట్ అయిందంటే ఇంకా మనం దాని గురించి మాట్లాడుకుంటాం.